అందరికీ నమస్కారము. నా పేరు సుప్రియ. అండ్ ఈ ఛానల్‌లో వచ్చేసి లైఫ్ స్టైల్, ట్రావెల్, షాపింగ్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. సో, ఇదొచ్చేసి ఒక డైలీ వ్లాగ్ వీడియో. ఇంట్లో చాలా చెట్లు పెట్టాను. ఇట్లా మనీ ప్లాంట్, ఆహ్, నాకు మంచిగా అనిపిచ్చే బాటిల్స్‌ని మాత్రం పడేయకుండా నేనిలా అక్కడక్కడ ఇంట్లో చాలా ప్లేసెస్‌లో పెట్టాను. మనీ ప్లాంట్ చాలా బాగా అనిపిస్తది. సో, ఈరోజైతే క్లైమేట్ చాలా బావుంది. అండ్ ఇవొచ్చేసి నేను కొత్తగా తీసుకున్న ప్లాంటర్స్ కూడా. ఇది అరికా పామ్. రీసెంట్‌గా నేనొక 10-15 ప్లాంటర్స్ కూడా తీసుకున్నాను. దాని పక్కన ఉన్నది షో పీస్. ఇవన్నీ కొత్త ప్లాంటర్సే. ఇవన్నీ నేనైతే ఈసీఐలో ఎప్పుడు తీసుకునే అతని దగ్గరే తీసుకున్నాము. చాలా తక్కువ కాస్ట్‌లో వచ్చాయి. అన్నీ సెట్‌కి 4 వస్తాయి. అలా తీసుకున్నాను. ఈ తులసి మొక్క కూడా కొత్తగా తీసుకున్నదే. ఎప్పుడు పెట్టినా పోతూ ఉంది. ఇదొచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ ప్లాంట్ ఇది. దీని పేరు గుర్తు రావట్లేదు నాకు. ఇది కొంచెం గిల్లితే మాత్రం దురదలాగా వస్తది. అండ్ ఇది 2 ఇయర్స్ బ్యాక్ చెట్టు అయినా కూడా ఇప్పుడు చిన్న చిన్న పిలకలు వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదొచ్చేసి వింటర్ అంటున్నానేంటి, రెయినీ సీజన్ గదా ఇది. రెయినీ సీజన్‌లో ఎక్కడ చూడండి మనకి బట్టలే ఉంటాయి గదా! సో, నా పరిస్థితి కూడా అదే. ఫుల్ గాలొస్తుంది. ఇంట్లో మంచిగా గ్రీనరీ ఉంది. సో, బయట మొత్తం చెట్లున్నాయి. ఇంట్లో కూడా చెట్లున్నాయి. ఒకవేళ ఈ వీడియోలో చూపించకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చూపిస్తాను. సో, మీకు ఒకవేళ ఆ ప్లాంటర్స్ ఎక్కడ తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను అన్నది కావాలి అంటే కామెంట్స్‌లో అడగండి. అండ్ ఇది కర్టెన్స్ కూడా మంచి వైబింగ్‌గా అనిపించింది నాకు. కుప్ప నెక్స్ట్ ఏంది వచ్చేసి నిక్కీ వేషాలు చూడండి. ఇగో నా బట్టలు నేనేసినమ్మా. నా నా బట్టలు ఉతకడానికి వేయలేదా? నేను కుప్ప తీసుకొని బయట పెట్టుకున్నా. ఏవే ఉతకాలి అని మళ్ళీ ఒకసారి చెప్పవా నిక్కి? అరే ఏం నిక్కి, ఎందుకు నవ్వుతున్నావు అంతగనం? అమ్మ కాదమ్మా, నా బట్టలు అంతా ఎక్కడ పెట్టినావు చెప్పు. నిక్కి బట్టలు ఎక్కడ పెట్టావని నన్ను అడుగుతావే నిక్కి, నాకు అర్థం కాదు. నేను ఉతకడానికి ఇంత ఇంత కుప్ప ఇక్కడ పెట్టిన అమ్మ బెడ్రూమ్ లో. ఇక్కడ ఇంకో కుప్ప ఉంది. ఈ కుప్ప నేను నైట్ పెట్టుకున్నా, వాషింగ్ మిషన్ లో వేద్దాం రేపు మార్నింగ్ లేవగానే అనుకున్నా. దాని తర్వాత నువ్వే వేసినావు నాకన్నా ముందు లేసి. నువ్వు వేసేసరికి నా కొన్ని కావాల్సిన బట్టలేమో ఫస్ట్ పెట్టుకున్నా. ఏవి కుదురుతాయి వేద్దాం అనుకుని ఫస్ట్ పెట్టుకున్నా. నేను తాగిందల్లా మళ్ళీ అయ్యి చూడు. ఈ కుప్పలో ఉన్న కుప్ప ఇదేమో నార్మల్ మొత్తం బట్టలు ఉన్న కుప్ప, ఓకేనా? ఇదేమో నా కుప్ప, నాకు కావాల్సిన బట్టల కుప్ప. మెయిన్ బట్టలన్నీ ఈ కుప్పలేసి, ఈ కుప్ప వాషింగ్ మిషన్ వేసాం. నాకు కావాల్సిన బట్టలు ఇప్పుడు లేవు. నాకు కావాల్సినవి ఈ కుప్పలు నా కుప్పలు వేస్తే, ఈ కుప్ప తీసుకుపోయి ఆత్మలు వేస్తే ఎట్లా మమ్మీ? మరి ఏం చేయాలి చెప్పు నీకు, నీకున్నంత తెలివి లేదు. నేను వేసుకుంటా అంటేనేమో ఆగకుండా వేసుకున్నావు. ఇప్పుడు నాకు బట్టలు లేవు. బట్టలు కొంటా ఇప్పుడు పోయి. అదే అనుకుంటున్నా, మ్యాక్స్లో ఆఫర్ ఉందట, అన్నిట్లలో ఆఫర్లు ఉన్నాయట. ఇప్పుడు పోయి చూసి తీసుకుంటా. అదే కదా నీకు ఆన్సర్ కావాలి. ఏం మాట్లాడుతున్నావో తెలియదు, నీ మూడు ఏడుందో తెలియదు, పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఎక్సర్సైజ్ నీకు అది. మరి ఏం చేస్తున్నావు? హతవిధి హిమక్రీములు కావాలా? హిమక్రీములు కావాలి. మా ఫ్రెండ్ నోట్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో, ఏమనంటే బుక్లో పిన్ పేజ్ ఉంటుంది కదా, పిన్ పేజ్ని తెలుగులో ఏమంటారు అని పెట్టింది. కమ్మ పెడితే నేను మధ్యలో పేజ్ అని పెట్టినా. పెడితే కరెక్టేనా అని పెట్టినా. పెడితే అది వెరైటీ ఆన్సర్ అని అంటే ఏమంటారు అని అంటే జంట కమ్మలు. అంతేనా? జంట కమ్మలు అంటారంట. నేను ఆమెకు చెప్పిన ఐస్ క్రీమ్స్ ఏమంటారు అని అంటే చల్లని పదార్థం అని ఆమె పెట్టింది. అని అంటే నువ్వు నేను సేమ్లే కానీ అది హిమక్రీములు అంటారా అని.
నీకు కూడా ఎట్లా తెలుసు అది హిమక్రిములు అంటారని? తాత ఆహా కాదు, తాత వాళ్ళ ఇంట్లో ఆ, ఆహా తాత వాళ్ళ ఇంట్లో ఏదో టీవీలో ఇట్లా ఆ, ఏంటిది, టీవీలో ఏదో పాత మూవీ పెడితే ఆ పాత మూవీలలో హిమక్రీములు అని అంటే వాళ్ళు బౌల్లో ఇంత ఏదో వేసి ఇచ్చింది. అయితే తాత ఆ ఐస్ క్రీమ్ ఏమంటారు అని తాత మమ్మల్ని అడిగితే ఏమో తాత చల్లటి పదార్థం అని నేను కూడా చెప్పిన. దాని తర్వాత తాత అన్నాడు అవి హిమక్రీములు అని. హిమక్రీములు హిమక్రిములు హిమక్రీములు మేము ఫస్ట్ హిమక్రీములు అంటే ఏంటిది అని అడిగిన. క్రీములు కాదు, క్రిములు. ఆ హిమక్రిములు అంటే ఏంటిది అని అడిగితే నేను ఫస్ట్ జమ్స్ అనుకున్నా. జోమ్స్ ఓకే బాయ్. సో ఇదంతా ఫైటింగ్ దేనికి అంటే ఇప్పుడు స్నానం చేసుకోవాలి అని చెప్పి. సో ఇదైతే ఈవినింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే రొటీన్ ఇలానే ఉంటుంది. చూసారా ఇప్పుడు నిక్కి అంత చెప్పింది కదా, బట్టలు చూడండి 3 డేస్కి ఒకసారి ఇన్ని బట్టలు ఉతుకుతూనే అంటే వాషింగ్ మిషన్లో వేస్తూనే ఉంటాను నేను, ఇలా ఫోల్డ్ చేస్తూనే ఉంటాను. సో అయినా కానీ బట్టలు అని అంటది. కింద మీకు ఒక టవల్ లాగా వేసి దానిపైన కొన్ని థింగ్స్ కనబడుతున్నాయి చూడండి, అవన్నీ క్రోషే చేసింది గున్ను. సో అవన్నీ ఏంటంటే తనకి అట్లా పెట్టుకొని అట్లా అన్నీ పరుచుకొని ఉంటే మోటివేషనల్గా అనిపించి ఇంకా ఎన్ని చేయాలి అన్నది ఒక 160 ఎన్నో చేయాలంట అవి. వాటిని ఏమంటారు ఏదో చెప్పింది, అవన్నీ చేయాలంట. ఎండ్లో మీకు ఎలా వచ్చింది అవుట్పుట్ అన్నది చూపిస్తాను. ఒకవేళ మీరు చేస్తున్నది కూడా చూడాలి అనుకుంటే మాత్రం ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇచ్చాను కదా ఇన్స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ పేజ్ కూడా, అది సిరిదీప్సి అన్నది నిక్కిది, బైగును అన్నది గున్నుది. మీరు ఒకవేళ మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఇవి సెర్చ్ చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ నిక్కి వచ్చేసి సిరిదీప్సి అని ఉంటుంది. సో నా ఈవినింగ్ రొటీన్ మాత్రం ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శివ ఆఫీస్ నుండి వచ్చి 7:30కి చికెన్ బిర్యానీ చేసుకుందామా సుప్పు అని అన్నాడు. సో ఇంకా అప్పటికప్పుడు వచ్చేటప్పుడు తీసుకొని రమ్మని చెప్తే ఇంకా నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా కింద దమ్ బిర్యానీ లాగా కింద అంతా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇది బిర్యానీ బౌలు, ఇది ఎక్కడ తీసుకున్నానో కూడా కావాలి అంటే కామెంట్స్లో అడగండి, నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ రైస్ ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టిన రైస్ ఇవి, జస్ట్ నార్మల్ ఇంట్లో రైసే అవి, బాస్మతి రైస్ కాదు. అండ్ ఇది బ్రౌన్ ఆనియన్ ఇప్పుడే వేయించుతున్నాడు శివ. ఫస్ట్ ట్రిప్ మాత్రం ఆల్రెడీ వేసేసాము, అన్నీ వేడివేడిగా అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకున్నాము విత్ అందరి హెల్ప్తో. నిక్కి వచ్చేసి క్లాస్ అటెండ్ అవుతుంది, ఆన్లైన్ క్లాస్. అండ్ గున్ను వచ్చేసి ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది. బిర్యానీ అందరిలాగే చేశాను కానీ నాకు కొంచెం కలర్ రైస్ అంటే ఇష్టము, కొంచెం కలర్ యాడ్ చేశాను. అంటే రెగ్యులర్గా కలర్ తినొద్దు కానీ ఎప్పుడో ఒకసారి అయితే ప్రాబ్లం లేదు. నేను 1.5 month 2 monthsకి ఒకసారి చేస్తాను కాబట్టి బిర్యానీ. సో అందుకు ఇప్పుడు బిర్యానీలో కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా యాడ్ చేస్తారా కలర్ చెప్పండి. అండ్ ఇక్కడ ఏం లేదు, పక్కన బౌల్లో వచ్చేసి మంచిగా మరిగే వాటర్ని మంచిగా మరగబెట్టి అందులో కావాల్సినంత రైస్ వేసి బాయిల్ చేసుకున్నాను. దాంట్లో బిర్యానీ మసాలా అంతా వేసాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలి అంటే కామెంట్స్లో అడగండి. ప్రతి ఒక్కటి కామెంట్స్లో అడిగితేనే కదా మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. మీరు అడిగిన వాటన్నిటికీ కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ సెకండ్ ట్రిప్ ఆఫ్ ఆనియన్స్ వేగుతున్నాయి. సో ఇంట్లో ఏమైనా పని చేసుకోవాలంటే మాత్రం అందరం కలిసి చేసుకుంటాము, తొందరగా అయిపోతుంది. 10-15 మినిట్స్లో మనకి పని మొత్తం అయిపోతుంది. ఫస్ట్లో అయితే బాగా అవుట్ సైడ్ నుండి తినేవాళ్ళము, ఇప్పుడు మొత్తం తగ్గించేసాము, అన్నీ ఇంట్లోవే చేసుకొని తింటున్నాము అప్పటికప్పుడు. సో మంచిగా అనిపిస్తుంది. బయట చూస్తే వర్షం పడేలాగా ఉంది, కొంచెం కొంచెం వర్షం పడుతుంది కూడా. సో ఇక్కడ 7:30కి శివ వచ్చి పాపం మాకు ఇట్లా హెల్ప్ చేస్తున్నాడు. ఇట్లా అందరం హెల్ప్ చేసుకుంటూనే తొందరగా అవుతుంది కదా. సో అది ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఫుల్ ఉంది, కింద పిల్లలు ఆడుకుంటున్నారు, మ్యూజిక్ అంటే సౌండ్స్ బాగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఎవరో వుడ్ వర్క్ చేయించుకుంటున్నట్టున్నారు, బాగా సౌండ్ వస్తుంది, హ్యామరింగ్ సౌండ్. సో అందుకోసం అని అయితే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తే చాలా ఎక్కువ ఇంకా పనిలాగా అనిపిస్తుంది. సో మనం వీడియో చేసేటప్పుడే రియల్ వాయిస్తో అయితేనే నాకు అంత ఎక్కువ పనిలాగా అనిపించదు. బట్ తప్పదు, అప్పుడప్పుడు ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా మంచిగా బ్రౌన్ ఆనియన్
వేయించుకొని ఇంకా ఇదొక్కటే ఇది అయిపోతే కొంచెం కలర్ పైనుండి పాలల్లో కలిపి కొంచెం కలర్ లైక్ ఆరెంజ్ కలర్ లాగా యాడ్ చేసింది గున్ను. పాలల్లో యాడ్ చేసింది. అది పైనుండి ఇట్లా మనము కొంచెం స్ప్రెడ్ చేస్తే అంతే 45 మినిట్స్‌లో మన బిర్యానీ రైస్ ఖతం అయిపోతది. సో అది. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్‌గా ఇప్పుడేంటంటే కొంచెము బిజీగా ఉన్నాను. గున్ను ఛానల్, నిక్కి ఛానల్, నా ఛానల్ అండ్ ఈ ఛానల్ అంటే ఇది పాతదే కదా! మీరెప్పుడు చూస్తూనే ఉంటారు. దీంట్లోనే నేను హెయిర్ వీడియోస్ కూడా పెట్టేదాన్ని కదా! బట్ ఇప్పుడేంటంటే సెపరేట్‌గా నేను హెయిర్ వీడియోస్ కోసం సెపరేట్ చేశాను. అన్ని క్లమ్స్ చేయదలుచుకోలేదు. సో, అందుకోసమని అదైతే సెపరేట్‌గా ఇంకా ఛానల్ పెట్టాను. అండ్ మాది ట్రావెలింగ్ ఛానల్ తెలుసు కదా! సుప్పు మెను సఫారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక వీడియో అయితే అది 6 లాక్స్ వరకు పోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. స్టార్ట్ చేసిన వెంటనే మాకు అంత మంచి రెస్పాన్స్ రావడము. బీదర్ జర్నీ నరసింహస్వామి టెంపుల్ వెళ్ళాం కదా! అదైతే 6+ లాక్స్ వరకు వెళ్ళింది. చాలా హ్యాపీగా అనిపించింది. వితిన్ 6 డేస్, 7 డేస్‌లోనో వీడియో అంతా రీచ్ వెళ్ళడము చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడేంటంటే 45 మినిట్స్ మనము టైం పెట్టుకుంటాం గదా! బిర్యానీ అవ్వడానికి. సో, దాన్నైతే నేను అన్ని పర్టిక్యులర్‌గా చేస్తాను. 15 మినిట్స్ హైలో, 15 మినిట్స్ మీడియం అండ్ 15 మినిట్స్ లోలో పెడితే బిర్యానీ మీరు ఎంత బిగినర్స్ అయినా గానీ ఈ టైం ఫాలో అయితే మాత్రం బిర్యానీ మాడకుండా చాలా సూపర్‌గా వస్తది. టేస్ట్ కూడా ఎంత బావుంటదో ఇట్లా ట్రై చేసి చూడండి. 15 మినిట్స్ పెట్టి చూడండి. చాలా బాగా కుక్ అయితది. సో, ఈ రెసిపీ అప్పుడు నేను మొత్తం చెప్తాను. అండ్ ఇదొచ్చేసి నైట్ 1:10 అవుతున్నట్టుంది. నెక్స్ట్ వీడియో మాకు సుప్పు మెను సఫారీకి మొత్తం సిద్ధం చేస్తున్నాను. బ్యాగు దీంట్లో కావాల్సిన కెమెరాసు అండ్ క్యాంపింగ్‌కి కావాల్సిన టెంట్, ట్రైపాడ్ అండ్ కుకింగ్‌కి కావాల్సిన అన్ని వంట సామానన్నీ ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఈ బ్యాగ్‌లోనే అన్నీ ఉంటాయి. చూసారా గున్ను అక్కేమో హెల్ప్ చేస్తుంటే గున్ను ఫోన్ చూస్తుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:10 అవుతుంది నైట్. సో, ఇప్పుడు అన్నీ ర్యాపప్ చేసేసి ఇంకా మేము పడుకోవడమే. అన్నీ సర్ది పెట్టేసుకున్నాను గైస్. ఎందుకంటే నెక్స్ట్ డే పిల్లలు ఇద్దరే ఉంటారు కదా! మేము మార్నింగే వెళ్ళిపోతాము. 7:30కి అట్లా వెళ్ళిపోతాం కాబట్టి ఎవ్రీ వీడియోకి అంతే స్టార్టింగ్‌లో. కాబట్టి పిల్లలకి ఇబ్బంది అవ్వకుండా అన్నీ ప్రిపేర్ చేసి అన్నీ వాళ్ళకి అవసరాలన్నీ కరెక్ట్‌గా సెట్ చేసేసి వెళ్తాం ఇద్దరము. సో, ఇంకా బట్టలు ఉన్నాయి కదా! అవన్నీ ఇప్పుడు అన్నీ నేను ఎక్కడివక్కడ వాళ్ళకి సర్దేశానంటే ఎవ్రీథింగ్ సెట్ అయిపోతది. ఇంకా మేము నెక్స్ట్ ట్రావెల్ క్యాంపింగ్ అండ్ ట్రావెలింగ్ ఉంది కదా! మోటో వ్లాగింగ్ ఆ ఛానల్ కూడా ఒకవేళ మీరు వీడియోస్ చూడాలి అనుకుంటే నాది, శివాది సుప్పు మిన్ను సఫారీది చూడాలి అని అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ వీడియోస్ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసము. మొత్తం మిమ్మల్ని చాలా వరకు ఎంటర్టైన్ చేయాలని చూస్తాము. అండ్ కొంచెం ఎంటర్టైనింగ్‌గా అండ్ మోటివేషనల్‌గా అనిపిస్తూ ఉంటాయి అని అనుకుంటా. ఇప్పటివరకైతే వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ వీడియోస్ చాలా బాగున్నాయి, పెట్టండి అని అడుగుతున్నారు. అందుకే కదా సుప్పు మెను సఫారీ ఛానల్‌లో వీడియోస్ కూడా అంత మంచిగా హిట్ అయ్యి అండ్ ఇప్పుడు మనకి స్టార్టింగ్‌లో 18 సబ్స్క్రైబర్స్ ఉండేది. ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు. థ్యాంక్స్ అంతా మీ వల్లనే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ